ఏపీలో అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపునకు నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 23ను రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా జారీ చేశారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యుఎల్బి, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటి స్థలం, ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత లభిస్తాయి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడని పేర్కొన్నారు. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్లాట్లను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని, ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండవద్దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్ లో లబ్ధి పొంది ఉండకూడదన్నారు. 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి, మెట్ట, 2.5 ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్నవారు అర్హులన్నారు. ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉండేవారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ చేస్తారు. గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతాల్లో ఉండడం వంటి సమస్యలు ఉంటే